ఎడ్ల కచ్చరం ఎక్కి షికార్లు కొట్టుడు, తాతో అయ్యో అరక దున్నుతుంటే వెనక తోక పట్టుకొని తిరగడు, అవ్వతోటి పోయి చేన్ల పత్తిత్తులు పెట్టబోవడు, బాయికాడ మోటార్ కింద తానాలు చేసుడు. గిట్లా చెప్పుకుంటూ పోతే చిన్నప్పుడు పల్లెటూరు సంగతులే వేరులా. అయ్యవ్వలు వద్దన్నా ముద్దు ముద్దుగా మారం చేసి చిట్టి చిట్టి చేతులతోటి ఎన్ని పనులు చేసేటోళ్ళమో కదా. ఇగో ఇది కూడా అసంటి వార్తే. చూసి చిన్నప్పుడు రోజులు మళ్ళీ యాదికి తెచ్చుకోండి. వారే వా, అయ్యేమో అరక పట్టి అచ్చు కొడతాండు, సంచోడేమో రెండెట్ల నడమ జోరలా కూర్చొని జోరుగా ఉయ్యాలగుతాండు. ఏ శ్రీవంతులు ఇంట్లో కూడా దొరకదుల్లా ఇటువంటి రాజవైభోగం. రారాజులకైనా దొరకదు కావచ్చు. చూస్తా అంటే పత్తి గింజలు పెట్టేటందుకు గీ అన్నేవలో వచ్చేస్తున్నట్టున్నాడు. అవునట, నిర్మల్ జిల్లా బెల్గాం గిరిజన తాండల ముచ్చటిది. అటు మొకాన వానలు కుమ్మరిచ్చి కొట్టేటాలకు పత్తిత్తులు పెట్టే పనిలో పడ్డరు తాండ రైతన్నలు. అట్లనే ఈ ఇంటోళ్ళు కూడా చేను పనికని పోతా అంటే సంచోడు నేను కూడా వస్తానని మస్తు మారాన్ చేసి ఇక అద్దంటే ఇంటారా పొలగాన్లు, అద్దుగా తిన్నట్టే చేస్తుంటారాయే. ఇక అటు అద్దని చెప్పకుండా ఇటు పని కూడా సాగేటట్టు ఇగో ఇసొంటి ఇగురం చేసిండి రైతన్న. రెండెడ్లకు నడుమ చీరను జోల తీరంగా కట్టి అలా వండుకోబెట్టి అయ్యా అరక తోలుతుంటే ఇక సంటోని సంబరం చూడాలే. విమానం ఎక్కినా దొరకదు కావచ్చు ఆనందం. ఏమంటారులా?